తమిళనాడులో అనూహ్య పరిణామం ప్రభుత్వ ఏర్పాటు దిశగా బద్ధ శత్రువులైన డీఎంకే అన్నా డీఎంకే అడుగులు వేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు పొత్తు దిశగా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. చెరో 2.5 ఏళ్లు అధికారం పంచుకునేలా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం డీఎంకేకు 59, అన్నా డీఎంకే 47 సీట్లు మొత్తం కలిపితే 106 సీట్లు అవుతాయి. పీఎంకే లెఫ్ట్ ముస్లిం లీగ్తో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు పార్టీలు. దశాబ్దాలుగా ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న డీఎంకే అన్నా డీఎంకే తాజా పొత్తులకు సిద్ధమవుతుండటంతో తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో లెక్కలు మారుతున్నాయి. కాంగ్రెస్తో కలిపి విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు తమిళనాడు పరిణామాలకి సంబంధించి వివరాలు అందించడానికి. వెంకటేష్, అసలు ఇది సాధ్యమైన డిఎంకే అన్నా డిఎంకే పొత్తు అనేది? ఒకటి సైద్ధాంతికంగా, రెండు టెక్నికల్గా చూసుకుంటే ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలి. ఒకవేళ ఇన్ కేస్ అది ఫెయిల్ అయినప్పుడు కదా మరో కూటమినో లేకపోతే మరొకరినో ఆహ్వానించేది. తమిళనాడులో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే అన్నా డిఎంకే తెర వెనుక చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అందింది. సో రెండు పార్టీలకు కలిపితే 106 సీట్ల బలం ఉంది. సో ఆ నేపథ్యంలో ఆ పార్టీకి మరొక 12 సీట్ల బలం ఉంటే తప్ప కూటమికి ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సో దానికి దక్క నెంబర్స్ కూడా ఆ పార్టీకి అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా పిఎంకే వద్ద 4, ఐయుఎంఎల్ దగ్గర 2, లెఫ్ట్ పార్టీ దగ్గర 4, వీసీకే దగ్గర 2, డిఎండికే 1, ఏఎంఎంకే. సో ఈ చిన్న చిట్కా పార్టీని కలిపితే 14 సీట్ల బలం ఉంది. సో కాంగ్రెస్ మినహాయిస్తే కూడా 14 మంది ఎమ్మెల్యేల బలం అదనంగా ఈ కూటమికి తోడైనటువంటి అవకాశం ఉంది. ఇది కనుక రియలైజ్ అయితే ఈజీగా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. నిజానికి ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ మొత్తం సమాచారం గవర్నర్ కు ఉంది. ఆ నేపథ్యంలోనే విజయ్ ఈ రోజు మధ్యాహ్నం వెళ్లి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ గవర్నర్ దాని పట్ల ఆయన ఇచ్చినటువంటి సంఖ్యాబలం పైన ఆయన సంతృప్తి చెందలేదు, కన్విన్స్ కాలేదు. సో ఆ నేపథ్యంలో మరోసారి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేష్ కూడా కొద్దిసేపటి కిందట గవర్నర్ బంగ్లాకు వెళ్లి ఆయనకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ పార్టీ దగ్గర సంఖ్యాబలం లేదని గవర్నర్ కు నిఘా వర్గాల సమాచారం ఉంది. తెర వెనుక డిఎంకే అన్నా డిఎంకే చర్చలు జరుగుతున్నాయనేటువంటి సమాచారం ఉంది. సో ఈ పరిస్థితుల మధ్యలోనే కొంత వేచి చూసే ధోరణిలో గవర్నర్ కూడా వేచి చూస్తున్నారు. సో ఈ పరిస్థితుల మధ్యలోనే డెఫినెట్ గా కొత్త కూటమి ఏర్పాటు చేసే దిశగా అన్నా డిఎంకే డిఎంకే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఏ మేరకు ఇవి వాస్తవ రూపం దాలుస్తాయన్నది మనం వేచి చూడాలి. వెంకటేష్, నంబర్స్ ఇవన్నీ కనుక ఒక్కసారి పక్కన పెడితే తమిళ ఓటర్లు చాలా క్లియర్ కట్ గా మ్యాండేట్ ఇచ్చారు. మేము డిఎంకే అన్నా డిఎంకే అని కాకుండా టీవీకేని అధికార పీఠం పైన చూడాలి అనుకుంటున్నామని. అలాంటి ఒక క్లియర్ కట్ దీనికి వ్యతిరేకంగా రెండు కీలక పార్టీలు, పైగా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండు పార్టీలు, ఇవి ఈ రకంగా పొత్తు పెట్టుకోవడం సాధ్యం అవుతుందా? అంతవరకు వెళ్తాయా? అంటే ఓటర్లు కూడా హంగ్ అసెంబ్లీకి తీర్పిచ్చారు. పూర్తి మెజారిటీ టీవీకి అధినేత విజయ్ కూడా ఇవ్వలేదు. కేవలం 106 సీట్ల వద్దనే 107 సీట్ల వద్దనే టీవీకి ఆగిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ తమ తమ అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి స్పేస్ అక్కడ ఉంది. సో ఆ నేపథ్యంలోనే డిఎంకే అన్నా డిఎంకే ఈ అంశాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు కనబడుతుంది. వస్తున్నటువంటి విశ్లేషణలు కూడా చూస్తే ద్రవిడ రాజకీయాలకు మిగుంపు పలికారు తమిళ ఓటర్ అనేటువంటి ఒక విశ్లేషణ వస్తుంది. సో ఆ నేపథ్యంలో ఈ రెండు ద్రవిడ పార్టీలు ఈ విజయ్ కనుక వస్తే తమ ఉనికికి ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి తాము రెండు ప్రత్యర్థి వర్గాలకు సంబంధించినటువంటి వాటిని పక్కన పెట్టి, పరస్పర వైరుధ్యాలను పక్కన పెట్టి ఒక కనీస ఉమ్మడి ప్రణాళిక ఆధారంగా 2.5 ఏళ్ళు చెరొక పార్టీ అధికారంలో ఉండడం ద్వారా విజయ్ ను దూరం పెట్టొచ్చు అనేటువంటి దిశగా కూడా కొంత తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఓకే వెంకటేష్, సో చూడాలి. డిఎంకే అన్నా డిఎంకే కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. విజయ్ కు మొత్తం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రస్తుతం ఉంది. అదేవిధంగా అటు డిఎంకే అన్నా డిఎంకే, ఇటు లెఫ్ట్ పార్టీలు, మరొక సివికే, ఇలాంటి చిన్న చిన్న పార్టీలతో కనుక తీసుకుంటే పూర్తి మెజారిటీ ఈ రెండు పార్టీల కూటమికి ఉన్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తోంది. చూడాలి గవర్నర్ ఏం చేయబోతున్నారు అనే అంశం కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.